భీష్ముడు ధర్మపురుషుడి జీవిత చరిత్ర. మహాభారతం అనే గొప్ప గ్రంథంలో ప్రధాన పాత్రల్లో ఒకరు భీష్ముడు. తన ధర్మం పట్ల అత్యంత కట్టుబడి ఉన్న ఈ మహావీరుడు తన జీవితకాలం మొత్తం కురువంశానికి సేవ చేశాడు. భీష్ముడి జీవితం, ఆయన చేసిన త్యాగాలు, ధర్మం పట్ల కట్టుబడి ఉండే తీరు చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. శాంతనుడు అనే రాజుకు గంగాదేవికి జన్మించిన 8వ కుమారుడు దేవవ్రతుడు. గంగాదేవి తన గత జన్మ పాపాల విమోచన కోసం తన మునుపటి 7 కుమారులను గంగలో ముంచివేసింది. 8వ కుమారుణ్ణి కూడా అలాగే చెయ్యాలని నిర్ణయించగా శాంతనుడు అడ్డుకున్నాడు. దేవవ్రతుడిని కాపాడాలని నిశ్చయించుకున్న శాంతనునికి గంగాదేవి దేవవ్రతుడికి అమరత్వం వరమిచ్చింది. అయితే ఆ అమరత్వం కోసం దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది. తన తండ్రి కోరిక మేరకు దేవవ్రతుడు ఆ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు. కాలం గడిచే కొద్దీ భీష్ముడు ఒక మహావీరుడిగా ఎదిగాడు. తన బలం, పరాక్రమం, ధర్మం పట్ల కట్టుబడి ఉండే స్వభావం వల్ల కురువంశంలో ప్రముఖుడిగా నిలిచాడు. శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినప్పుడు సత్యవతి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించాలని కోరింది. తన తండ్రి కోరిక మేరకు భీష్ముడు రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. తన జీవితం మొత్తం కురువంశానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. మహాభారత యుద్ధం సమయంలో భీష్ముడు కౌరవ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. తన ధర్మం ప్రకారం కురువంశాన్ని కాపాడాలని భావించి యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే తన మనస్సులో ధర్మ సంఘర్షణ నడిచింది. చివరకు అర్జునుడు ఆయనను బాణాలతో కొట్టి మరణానికి గురిచేయవలసి వచ్చింది. భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. తన తండ్రి కోరిక మేరకు రాజ్యాన్ని వదులుకోవడం, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండడం వంటి త్యాగాలు చేశాడు. కుటుంబం కోసం తన రాజ్యానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. భీష్ముడు ధర్మం, త్యాగం, కుటుంబం వంటి విలువలకు ప్రతీక. తన జీవితం మొత్తం కురువంశాన్ని కాపాడటానికి అంకితమైన ఈ మహావీరుడి కథ ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తుంది. భీష్ముడి జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి. ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందుతూ మన జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకోవాలి.